స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, నిత్యుడగు మా తండ్రి మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సర్వాశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ పరిశుద్ధ దినము రోజు తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ రెండవ ఆరాధన తండ్రి మమ్మల్ని క్షేమంగా నీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలందరూ కూడా మీరు ప్రేరేపించి నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. ఇంకొంతమందిని తండ్రి మార్గాల్లో ఉండి ఉన్నారు, వారు కూడా క్షేమంగా రావడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా, అటు గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అదిగో నేను ప్రార్థించుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యము ధ్యానించుటకు, వాక్యానుసారంగా జీవించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపను బట్టి, కాపుదలను బట్టి మీకే స్తోత్రాలు తెలియపరుస్తూ, పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిని నీ మహిమతో నింపుకొని సమస్త విషయాల్లో మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు రాజైన దావీదు గారు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరచగానే తన జీవితాన్ని, తన స్థితిగతుల్ని మార్చిన దేవుడు ఈనాడు మనం కూడా హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించి ఆరాధించగలిగితే మన స్థితిగతుల్ని దేవుడు మార్చునుగాక. అందరూ నోరు తెరిచి హృదయపూర్వకంగా బిగ్గరగా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అందరూ నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దామండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం. స్తుతిద్దాం, స్తుతిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం అందరం. నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రం, నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దైవమా మీకే స్తోత్రం, మా పాలిట దేవా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, ప్రేమ స్వరూపి మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా, పాపుల పాలిట రక్షకుడా మీకే స్తోత్రమయ్యా, స్వస్థపరిచి యెహోవా మీకే స్తోత్రం, యెహోవా రఫా మీకే స్తోత్రం, యెహోవా షమ్మా మీకే స్తోత్రమయ్యా, ఎబినేజరా మీకే స్తోత్రమయ్యా, మా ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగైన మా దేవా మీకే స్తోత్రమయ్యా, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రం, నిత్యుడగు మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, ప్రేమామయుడా మీకే స్తోత్రం, కృపగల మా దేవా మీకే స్తోత్రం, దయామయుడా మీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రమయ్యా. నిత్యము దేవదూతల చేత పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతి గానములతో స్తుతింపబడుచున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా మీకే స్తోత్రం, గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా, ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా, ఆలోచనకర్త మీకే స్తోత్రం, నిత్యుడగు మా దేవా మీకే స్తోత్రమయ్యా, బలవంతుడైన మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, సర్వాశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా, సర్వోన్నతుడా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, స్తోత్రార్హుడా మీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా. అందరం నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దామండి. ప్రభువు మన స్వరం వింటున్నాడు, మనతో దేవుడు ఉన్నాడు. మనం గనక నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించగలిగితే మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా.
సర్వాశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, సర్వోన్నతుడా మీకే స్తోత్రమయ్యా, ఆరాధనకు ఓ యోగ్యుడా మీకే స్తోత్రం, నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రం, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 యేసయ్యా. పాడదామండి అందరం. యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా
స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన దివ్యమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగోనైనా ప్రభువా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించుటకు, పాటలు పాడుటకు, నిన్ను స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మంచి తరుణాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభువా, నిత్యము నిన్ను స్తుతించేటువంటి అట్టి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మేలు, ఎంతో ధన్యత, ఎంతో దీవెనని తెలియపరిచావు తండ్రి. అట్టి గొప్ప భాగ్యము మాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభువా, నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచి తద్వారా మాకు జీవితాలు ఆధ్యాత్మికంగా మార్చుకుంటకు మీరు కృప దయచేయండి తండ్రి. నీ కృపలో బలపరచుటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. నీ గొప్ప ఆశీర్వాదం పొందుకునేటువంటి అట్టి గొప్ప మేలులతో మమ్మల్ని మీరు నింపి నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మా ముందు జరగనటువంటి వాక్య పఠనంలో మీరు సహాయం దయచేయండి. నీ వాక్యపు మాటల ద్వారా తండ్రి మా అందరితో మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమెన్. అలాగే నిలవబడి కీర్తనలులో ఉన్నటువంటి 91వ కీర్తన, కీర్తనలు 91వ కీర్తన మొదటి వచనము నుంచి 12 వచనాల దాకా వాక్య పఠనం చేద్దాం. నేను చదువుతాను, ముందు నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలతో చదవవలసిందిగా తెలియపరుస్తున్నాను. కీర్తనలు 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడేమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. కూర్చుందామండి అందరూ.
మంచిది. ఇంతవరకు ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేసి ఉన్నా, విజ్ఞాపనలు చేసి ఉన్నా, ప్రభువుని స్తుతించాము, ఆరాధించాము, మహిమపరిచాము. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వినబోచుండగా వాక్యం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రంనైనా మహాపరిశుద్ర పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికే వేల కొలది వందనాలైనా. స్తోత్రంనైనా, ఇదిగో నాయన ఉదయకాలం నాయన జరిగిన ఆరాధనలో మీరున్నారు నా ప్రభా. ఇదిగో నాయన ఈ రాత్రి కాల వేళ జరగబోచున్న ఆరాధనలో నాయన ఇప్పటి వరకు మిమ్మల్ని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచావు నాయన యేసయ్యా. ఇదిగో నాయన వాక్యం కొరకు నాయన మరి మీ దాసును నిలువ పెట్టుకొని నాయన మా అందరితో మీరు మాట్లాడండి నాయన. మా హృదయాలకి ఏ వాక్యం కావాలో నా ప్రభా మీరే నాయన మా హృదయాల్లో ఉన్న ప్రతి బలహీనతలను సరిచేసి నాయన వాక్యానుసారంగా మేము జీవించే కృపని భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఇదిగోనైనా నీ దాసును నిలువ పెట్టుకొని ధారాళంగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఈ ఆదివారం 2వ ఆరాధనలో కూడి ఉన్న దేవుని బిడ్డలకును, దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకును నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీకు తోడై ఉండును గాక, ఆమేన్. దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా ఆలకిద్దామండి. కీర్తనలు 7వ కీర్తన. పరిశుద్ధ లేఖనమైనటువంటి దేవుని మాటలు అందరూ జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కీర్తనలు 7వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 7వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం అండి. మైక్ తీసుకొని చదవగలరా? అది చదివేటప్పుడు ఆన్ చేయండి, చదివిన తర్వాత ఆఫ్ చేయండి. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములలో నాకు న్యాయము తీర్చును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కీర్తనకారుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, ఈ 7వ కీర్తన వీణ నాద సహిత గీతముగా లేఖనము తెలియపరుస్తుంది. ఈ 7వ కీర్తనలో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటే 7వ కీర్తన 8వ వచనంలో యెహోవా జనములకు తీర్పు తీర్చు వాడు. నిజమే, ఆయన దేవుని బిడ్డలకు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. ఈరోజు వాక్యము కూడా ఏమైనదంటే తీర్పరి అయిన దేవుడు, లేకపోతే తీర్పు తీర్చు దేవుడు. ఈ మాట వినగానే మనకి ఒక ఆలోచన వచ్చింది. తీర్పు తీర్చడం అంటే పరలోకంలో కదా తీర్పు తీర్చేది. కనుక ఈయన ఇప్పుడు ఈరోజు పాస్టర్ గారు ఒక్కసారిగా పరలోకంలో తీర్పు కొరకు వెళ్ళిపోతున్నాడు అనుకోమాకండి. మన విషయాల్లో, మన జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో తీర్పు తీరుస్తాడు. ఆయన మన జీవితాన్ని ఏ రకంగా ఆయనకి ఇష్టంకరంగా ఉండాలో, ఏ రకంగా ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటామో సమస్తము దేవుడు ఎరిగే ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ వాక్యము యొక్క ఉద్దేశం మనం చూస్తూ ఉంటే ప్రాముఖ్యంగా ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. నిజమే, ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడు. ఆయన చేతిలో మరణం ఉంది, జీవము ఆయన చేతిలో ఉన్నవి. యెహోవా జనములకు తీర్పు తీర్చున్నాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుమని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నాడు అంటే, తన జీవితంలో ఏదో అన్యాయం ఉండి ఉంటుంది, తన జీవితంలో ఏదో అనీతి ఉండి ఉంటుంది, తన జీవితంలో ఏదో శోధన ఉండి ఉంటుందండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నా దేవుని మాటలు కనుక శ్రద్ధగా మనము ఆలకించగలిగితే, దేవుడు ప్రతి విషయంలో మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా తోడై ఉండి సమస్త విషయాల్లో మన పక్షాన దేవుడు ఉండి మనకు తీర్పరుగా, అనగా తీర్పు తీర్చేవాడుగా దేవుడు ఉండును గాక.
ఆమెన్. మొదటిగా మనం చూస్తూ ఉంటే ఆయన తీర్పరి అయిన దేవుడై ఉన్నాడు. ఆనాడు మోషే గారిని దేవుడు ఎన్నిక చేసుకొని ఐగుప్తులో బందీగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని కనాను ప్రాంతానికి తీసుకువెళ్తున్న సందర్భంలో వారి యొక్క జీవన విధానాల్లో, వారి యొక్క స్థితిగతుల్లో మార్పు వచ్చేసింది. ఏం మార్పు వచ్చిందంటే, మోషే గారిని దేవుడు పిలిచి నీకు 10 ఆజ్ఞలు ఇవ్వబోతున్నాను కనుక నీవు ఈ కొండ మీద నిలిచి ఉండు అన్నప్పుడు మోషే గారు ఆ జనసమూహంను విడిచిపెట్టి ఆ దేవుని యొక్క మాట చొప్పున ఆ కొండ ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం వాక్యము ద్వారా. అయితే కింద ఉన్నటువంటి ఆ విశ్వాసులు, దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు? వారిలో వారే మాట్లాడుకుంటున్నారు, వారిలో వారే ఆలోచన కలిగి ఉన్నారు. ఏమని ఆలోచన కలిగి ఉన్నారంటే, మోషే గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు, ఆయనకు వచ్చేళ్ళకి చాలా సమయం అయింది కనుక మనలోనే మనము ఆలోచన కలిగి ఉండి మనలోనే మనం ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకుందాం, ఒక విగ్రహాన్ని పూజించుకుందాం, ఒక విగ్రహాన్ని రూపించుకుందాం అన్నటువంటి ఆలోచన కలిగి వారంతట వారు వారి యొక్క ఆలోచనల తలంపుల ప్రకారము వారంతట వారు చేయకూడనటువంటి పాపములు చేస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలో మనం చూస్తూ ఉంటే దేవుని బిడ్డలు కూడా వారి మాటలు విందామా వద్దని అటు ఇటుగా ఉన్నటువంటి స్వభావం కలిగి వారిగా కూడా ఉన్నారండి. అయితే ఎప్పుడైతే మోషే గారు ఆ దేవుని యొక్క 10 ఆజ్ఞలు తీసుకొని ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారా ఏందని ఆలోచన కలిగి వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆయన దిగ్భ్రాంతి చెందినట్లు మనం లేఖనాలను బట్టి చూస్తూనే ఉన్నాం. అంటే దేవుడు వారి పట్ల ఉంచినటువంటి నిర్ణయము, వారి పట్ల ఉంచినటువంటి సంకల్పము, వారి పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము వారు ఏం చేశారు? మరిచిపోయారండి. అందుకని దేవుడు కూడా ఏం చేశాడంటే 10 ఆజ్ఞలు దేవుడు తన బిడ్డలకు ఇచ్చి ఉన్నారు. ఆ 10 ఆజ్ఞల ప్రకారం ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో, ఎవరైతే 10 ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో, ఆ యొక్క ఆలోచన ప్రకారం వారి నడిపింపు కలిగి ఉంటారో వారికి దేవుడు సహాయము చేస్తాడని తెలియపరుస్తూ వాడి పక్షాన దేవుడు ఉంటాడని ఆ లేఖనాల ద్వారా దేవుడు తెలియపరిచి ఉన్నారండి. అయితే మోషే గారు ఏం చేశారు? ఆ 10 ఆజ్ఞలు తీసుకుని ఒక్కసారిగా వారి మీద విసిరివేశాడండి. వెంటనే భూమిలో నుంచి అగాధ మంటలు వచ్చి భూకంపం వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం మనం, ఎలాగైతే మొత్తం పగిలిపోయి కొన్ని సెకండ్ల కంటే తక్కువ సెకండ్లు వస్తేనే ఇల్లు స్థలాలు అన్నీ కూడా అదిరిపోతూ ఉంటాయి. అందుకని భూకంపం వచ్చినప్పుడు స్కేల్తో సైంటిస్టులు కొలుస్తూ ఉంటారు. అయితే ఆ సందర్భంలో ఆ 10 ఆజ్ఞలు విసిరివేసిన తర్వాత ఎవరైతే పాప సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా ఆ మంటల్లో పడిపోయినట్లు మనం ఆలోచన కలిగి ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, తీర్పరి అయిన దేవుడు ఏ విషయాల్లో మనకు సహకారిగా ఉంటాడు, ఏ విషయాల్లో మనకు సాయం చేస్తాడు, ఏ విషయాల్లో మనల్ని బలపరుస్తాడు అన్నది ఒక 7 మాటలుగా చాలా క్లుప్తంగా నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుచున్నాను. ఈ 7 మాటలు కనుక మనం జాగ్రత్తగా వినగలిగితే, మీరు అనుకోవచ్చు తీర్పు గురించి అనేకమైన మాటలు ఉన్నాయిగా, 7 మాటలే కావాలా? అన్నీ చెప్పొచ్చుగా. అన్నీ చెబితే ఏమైద్ది? తెల్లారిద్ది. అవునా కదా? సమయమును సద్వినియోగపరుచుకునే వారిగా మనము ఉండాలండి. ఒక చిన్న విషయం చెప్పి వాక్యంలో ఇంక వెళ్తా. ఒక కుటుంబం ఉంది. కుటుంబం అనగా నేను అనుకోమాకండి, మీరు అర్థమైందా? ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లి తండ్రి భార్యాభర్తలు ఉంటారు. వారికి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు చాలా గారాభంగా పెరుగుతూ ఉన్నారు. తల్లిదండ్రులకి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అబ్బో నా పిల్లలకి అన్నీ ఇస్తున్నాను, నా బిడ్డలకి అడగంగానే ఫోన్ ఇస్తున్నాను, నా బిడ్డలకు అడగంగానే అది ఇస్తున్నాను, నా పిల్లలు అడగటం వాళ్ళు ఇష్టమండి. తండ్రి బయట నుంచి వస్తా ఏం తీసుకురమ్మంటావు ఫోన్ చేస్తే, పిజ్జా తీసుకురా ఏమండి, పిజ్జా తీసుకురా, లేకపోతే పానీపూరి తీసుకురా, నువ్వు అంతే, లేకపోతే వేరే తీసుకురా అంటారు. వారు చెప్పింది ఇంటికి తీసుకెళ్ళలేదా ఈలోపు డేషాలు దబరాలు ఫ్రిడ్జులు పగులుతాయి. అంటే గారాబం. ఎట్లాంటి గారాబం అంటే వారి చెప్పింది ఒకవేళ ఆ వెసులుబాటు లేకపోయినా కానీ తప్పకుండా చేయాల్సిందే. అయితే దేవుని కృపలో దేవుని దయలో పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. ఆ చిన్న ప్రాయంలో ఉన్న అలవాటు వారు పెరుగుతూ ఉంది కూడా వారికి అదే అలవాటుగా మారిపోతూ ఉంటూ ఉన్నది. అయితే తల్లిదండ్రుల యొక్క జీవన విధానం ఏమైపోయిందంటే తగ్గింపు కలిగిపోయింది. వారికి వస్తున్న ఆస్తులు, రాబడి, వారికి ఉన్న సంపాదన తగ్గిపోతూ ఉంది. బిడ్డలకేమో హెచ్చులు పెరుగుతూ ఉన్నాయి. ఇదిగో మేము ఏమైనా చేయగలం, మా నాన్న ఏమైనా చేస్తాడు, మా నాన్న ఏమైనా చెందుతాడంటో, నాన్న అటు ఇటు బొంగలు జేబులో డబ్బులు తీయటం, లేకపోతే వేరే కార్యాలు చేయటం ఆలోచన కలిగిపోయి లోకంలో ఎలాగైపోయారంటే మేము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం అనే ఆలోచన కలిగి ఉన్నారు. తీరా చూస్తూ ఉంటే వారి జీవితాల్లో
వారి కుటుంబాల్లో శోధనలు, వేదనలు, సమస్యలు, ఇబ్బందులు ఎదురైనాయండి. ఎలా ఎదురైనాయి అంటే పిల్లల యొక్క ఇష్టాలు, ఆలోచనల తలంపులు బట్టి వారికి రావాల్సినటువంటి ధనం రాకపోయేలకే చెడు మార్గాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మత్తు పదార్థాలు అమ్మటం, లేకపోతే వేరే వేరే లోక సంబంధమైనటువంటి దొంగతనాలు, పాపాలు అనేకమైనటువంటి చేయటం ఆలోచన కలిగిపోతున్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే పిల్లలు బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, సమస్య లేదు అనుకుంటున్నారు. కానీ పిల్లలు ఎలాగున్నారంటే రోజు రోజుకి లోకపు పాపములో పడిపోతూ ఉన్నారు. ఒకరోజు తల్లిదండ్రికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ సందర్భం ఏమైనదంటే, నీ కుమారుడు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల, నీ ఇద్దరు కుమారులు దొంగతనం చేసి పట్టుబడ్డారు, మీరు స్టేషన్కి రండి అనగానే తండ్రి గజగజ వనకటం మొదలుపెట్టాడండి. ఎందుకంటే ఆ తండ్రి తన జీవితంలో ఎప్పుడూ స్టేషన్కి వెళ్ళా. మనం కూడా చూస్తూ ఉంటే ఒకసారిగా పోలీసు ఎవరైనా కొత్తగా మనకు ఫోన్ చేశాడనుకుని ఎంత భయం వేసిద్దో. హలో, నేను 1 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నామ్మా, నువ్వు ఎక్కడ ఉన్నా తొందరరా అన్నారనుకో, ఇక్కడ దడ స్టార్ట్ అయ్యింది ముందు. ఆడ సందర్భం ఏమో కానీ ఏమైంది అంటే వాళ్ళు ఇంకా తెలివిగా మాట్లాడతారు. ముందే ఇక్కడికి రాండి మీరు అంటారు. ఆ మాటతోనే గుండె కొద్దిగా జారి కిందకి వచ్చేసిద్దండి. అలాగే భయపడుతూ తండ్రి అక్కడికి వెళ్ళినప్పుడు, ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఏం జరిగింది ఏందని ఆలోచనతో కంగారుగా పరిగెడుతూ వెళ్ళిన సందర్భంలో స్టేషన్కి వెళ్ళి చూడంగానే ఇద్దరు ఒక వ్యక్తిని చంపి ధనము, అంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, భార్యాభర్తలు ఇద్దరు ఉంటుండగా ఒక వ్యక్తిని, ఒక తండ్రిని చంపేసి ఆ డబ్బు, నగలు అన్నీ కూడా తీసుకొని బయటికి వస్తున్న సందర్భంలో అనేకమైనటువంటి జనాలు పట్టుకొని పోలీసులకు అప్పగించారని తెలియపరిచారండి. ఆ మాటలు వింటున్నప్పుడు తండ్రి ఎంత బాధపడుచున్నాడు. అయ్యో, ఏంది వీళ్ళు బాగానే ఉన్నారనుకుంటున్నాను, బాగా లగ్జరీగా ఉన్నారనుకుంటున్నారు, మంచి జీవితం కలిగి ఉంటున్నాను అనుకుంటున్నాను, కానీ ఇలాంటి పాప స్థితిలో పడిపోయారని ఎంతగా వేదన పడుతున్నారు. పోలీసు వాళ్ళని పిలిపించి, భలే పిల్లగాళ్ళని అన్నావయ్యా, నువ్వు ఏం చేస్తావు ఏంటంటే, అయ్యా ఇది అని చెప్పుకుంటూ ఉంటూ అక్కడ బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నాడండి. అయితే ఈ మాటలను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, తప్పు ఎవరిది అసలు? తల్లిదండ్రులదే తప్పు. పిల్లలు ఎదుగుతున్నారనుకోండి, సర్వసాధారణంగా ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారికి ఏది కావాలో అది ఇవ్వాలి, కానీ వ్యర్థమైన ఇవ్వటానికి మనం ఆలోచన చేయడానికి వీలు లేదు. ఇంకా పిల్లలకి ఏదైనా కావాలంటే అది ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడని తెలియపరిచాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? దానికోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో లేదో కనిపెట్టి ఆ ప్రార్థన చేసిన సందర్భంలో, ఇదిగో దేవుడు నీకు ఇచ్చాడని చెప్పండి, ఒక్కసారి చెప్పండి, లేకపోతే కొన్నిసార్లు ఆ సందర్భం చేయండి. పిల్లలకి ఇంకేం కావాలని వెంటనే ఏం చేస్తారంటే ప్రార్థన చేయటం మొదలు పెడతారు. అది మంచిదైతే మనం ఇవ్వాలి, చెడుదైతే ఆపేయాలండి. అయితే ఆ కుటుంబంలో సమస్తము ఉన్నప్పటికీ దేవుని భక్తి లేదు, దేవుని కృప లేదు, దేవుని కాపుదల లేదు. ఏమీ లేకపోయినప్పటికి కూడా ఏమీ లేనటువంటి స్థితి కనపరుస్తూ ఉన్నది. కనుక మనము ఏం చేయబడాలంటే వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశోధించుకునే వారమై ఉండాలి. ఇప్పుడు ఆ తండ్రి ప్లేస్లో దేవుడు ఉన్నాడు, ఆ పిల్లల ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మన యొక్క స్థితిగతులు, మన పరిస్థితులు, మన ప్రవర్తన ఆయనకి ఇష్టకరంగా ఉంటే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆయనకి ఇష్టకరంగా లేదనుకోండి, దేవుడు ఎంతగా మనసు నొచ్చుకుంటాడు, అవునా కదా? ఎంతగా బాధపడతాడు, ఎంతగా వేదన చెందుతాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఒకానొక రోజు దేవుడు మనకు తీర్పు తీర్చు వాడై ఉన్నాడు. ఆయన ఎదుట మోకాళ్ళు నిన్నప్పుడు, ఆయన ఎదుట సాగిల పడినప్పుడు నీవు ఈ లోకములో జీవించినటువంటి జీవితం లెక్క చెప్పవలసి వస్తుంది. ఆ లెక్క చెప్పేటువంటి సందర్భంలో, ఈ సమయంలోనే, ఈ క్షణములోనే, ఈ లోకములో మనం సజీవులుగా ఉన్నప్పుడే దేవుని యొక్క ఇష్టాన్ని కలిగి మనం జీవించగలిగితే పరలోకములో దేవుణ్ణి కనులారా చూస్తూ సంతోషించేటువంటి కృప, ఆయన్ని కౌగిలించుకున్నటువంటి ఆ ప్రేమ దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. మొదటి మాట, మనకు న్యాయము తీర్చువాడు దేవుడే. మనకు న్యాయం తీర్చేవారు ఎవరు? దేవుడే, ఆయనే. నిర్గమాకాండం 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును
అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితమని వారితో అనగా మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తివి, నన్నేలా పంపితివి, నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడు చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను. హల్లెలూయా. ఇది మోషే గారు తెలియపరుస్తున్నాడు. దేవుడా, నా దేవా, ఇదిగో ఫరో మాకు న్యాయము తీర్చట్లేదు, ఫరో మాకు అన్యాయం చేస్తున్నాడు. ఒకవేళ నీవు నీ జనులను విడిపింపలేవట్లేదేమో, కనుక నీవు ఆలోచన కలిగి ఉండొద్దు, కనుక నీవు మాకు న్యాయము తీర్చువాడు నీవే అని తెలియపరుస్తున్నాడు. నిజమే, మనకు దేవుడు న్యాయము తీర్చువాడై ఉన్నాడు. బాబు అది ఆడ పెట్టాయా? రవి నువ్వు తీసుకోలేకపోతే అది మైక్. మనం గమనించాల్సింది ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించడానికి మోషే గారిని ఎన్నిక చేసుకున్నప్పుడు ఆ ఫరో హృదయము దేవుడు కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచాడంటే, దేవుడు శోధనలు, శ్రమలు, ఇబ్బందుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి విడుదల దయచేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే ఫరో హృదయము కఠినమైనని లేఖనము తెలియపరుస్తూ ఉందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం న్యాయంగా ఉన్నప్పటికీ, నిజాయితీగా ఉన్నప్పటికీ, నీతిమంతులుగా ఉన్నప్పటికీ, యథార్థవంతులుగా ఉన్నప్పటికీ శ్రమలు వస్తాయా రావా? తప్పకుండా వస్తాయి. అందుకనే మనము ఏమి చేయబడాలంటే, దేవుని యొక్క న్యాయము, నీతి ఈ లోకములో కలిగి ఉండేవారమే మనము ఉండాలి. ఆయన న్యాయము, నీతి మనం కలిగి ఉండాలంటే ఆయన రాజ్యమును ప్రేమించేవారమే మనము ఉండాలండి. హల్లెలూయా. అందుకనే బహుసూటిగా దేవుడు తెలియపరుస్తున్నాడు, మనకు న్యాయము తీర్చువాడు దేవుడేనండి. ఈరోజు ఎక్కడైనా, రేపు పరలోకంలో అయినా న్యాయం తీర్చేది ఎవరు? దేవుడే. కనుక ఆ న్యాయము, తీర్పులో మనం తీర్పరులు అయి ఉండాలంటే, అంటే ఆ తీర్పులో మనం దేవుని బిడ్డలుగా, దేవుని ఉన్నతమైనటువంటి కృపలతో, దేవుని ప్రేమతో నింపబడాలంటే ఈ లోకంలో తప్పకుండా మనం దేవుని ఇష్టాన్ని కలిగి జీవించే వారమై ఉండాలి. మన ఇష్ట ప్రకారం మనం జీవించి, మన ఇష్ట ప్రకారం మనం నడిచి, మన ఇష్ట ప్రకారం మన శరీర కోరికలు తీర్చుకొని మనం దేవుడా ఇదిగో నేను ఫలానా చేశాను, ఫలానా చెందాను అనుకుంటే కుదిరిద్దా? కుదరదు. అందుకనే మనకు న్యాయము తీర్చువాడు దేవుడై ఉన్నాడు కనుక ఆయన న్యాయము, ఆయన నీతి మనలో ఉండాలండి. హల్లెలూయా. ఆయన న్యాయము, ఆయన నీతి ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడండి. మనలో దేవుడు ఉన్నప్పుడు మనకు దిగులు, భయము, లేకపోతే వేరే భీతి, సమస్యలు ఉండటానికి వీలు లేదు. అందుకనే మనకు న్యాయము తీర్చు దేవుడు మన పక్షాన ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, తీర్పరైన దేవుని యొక్క తీర్పులో మనం నిలబడాలన్నా, ఆయన న్యాయ విమర్శలు మన జీవితంలో మనం దేవుని ఇష్టానుసారమైనటువంటి నీతి కలిగి ఉండాలన్నా మనలో దేవుడు ఉన్నాడు అన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేవుని ఆలయమైనటువంటి ఈ దేహముతో మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతా, ఇష్టం వచ్చినట్లు జీవిస్తా, ఇష్టం వచ్చినట్లు నడుస్తా, ఇష్టం వచ్చినట్లు చేస్తా
ప్రభువా నన్ను కాపాడయ్యా అంటే కుదిరిద్దా? కుదరదు. కనుక మన ఇష్టాలు, మన ఆలోచన, మన కోరికలు, మన తలంపులు, మన ఉద్దేశాలు విడిచిపెట్టేవారమే మనం ఉండాలి. ఎప్పుడెప్పుడైతే మన యొక్క స్థితిగతులు, మన పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటామో, మన యొక్క ఆలోచన ప్రకారం మన యొక్క నడిపింపులు కలిగి ఉంటామో, ఆటోమేటిక్గా ప్రతి సమస్యలు మనకు తెలియకుండానే మన నుంచి దూరం అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మొదటిగా మనకు న్యాయము తీర్చువాడు దేవుడే. న్యాయము తీర్చువాడై ఉన్న దేవుని యొక్క న్యాయము మన జీవితంలో కలిగి ఉండగలిగితే ఆనాడు తీర్పు దినమున మహదానందకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవ మాట మనం చూద్దాం. రెండవ మాట, మన పగ తీర్చువాడు ఆయనే. పగ అనగానే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరి మీద ఏ రీతిగా పగబట్టాలి, ఏ రీతిగా మన పగను తీర్చుకోవాలి, ఏ రీతిగా పగని మనం జయించాలనే ఆలోచన కలిగి ఉంటాం. మనం దేవుని యొక్క తీర్పరలో మనం ఉంటే, అంటే దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క పరిశుద్ధత మనం కలిగి ఉంటే మన పగ అంట దేవుడు తీరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామాట ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ లేఖనములు తెరిచి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తము నేను పగ తీర్చుకుందును. హల్లెలూయా. మన నిమిత్తం ఎవరు పగ తీర్చుకుంటారు? దేవుడు పగ తీర్చుకుంటాడంటండి. కనుక మనం ఏం చేయబడాలంటే, మనం పగ తీర్చుకునేవారిగా ఉండకుండా ప్రార్థించేవారిగా మనము ఉండాలి. ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనము ఉండాలి. అందుకనే పరిశుద్ధ లేఖనంలో దేవుడు ఏది తెలియపరిచినా కానీ ప్రతి దాంట్లో ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కాపుదల ఆ వాక్యములో ఇమిడి ఉంటూనే ఉంటుంది. అయితే ఆయన ఏ రీతిగా పగ తీర్చుకుంటాడని చూస్తే, దాని సముద్రమును నేను ఎండకట్టుదును, సముద్రాన్ని ఎండగట్టేస్తాడంటండి. చూడండి, సముద్రాన్ని మనం చూస్తూ ఉంటే ఏమనిపించింది? కనుచూపు మేర అంతటిలో కూడా మనకి ఏమీ కనపడదు, మొత్తం జలము కనపడుతూనే ఉంటుంది. అలాగని ఆ దూరం అంతా కూడా ఎక్కడ దాకా చూస్తున్నాం, ఆ చివరి దాకా ఉంటుందా? ఉండదు. అది ఎంతవరకు ఉంటాలో అంతవరకే ఉంటుందండి. ఆ సముద్రం ఉన్నటువంటి దానిని, ఆ సముద్రాన్ని నిండబెడతాడంట. అంటే సముద్రం ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఏదో చిన్న కాలంలో కానీ నీళ్ళు ఎలాగ ఎండిపోతాయి, ఎండాకాలం వచ్చి లేకపోతే డ్యాములు ఆపి ఆ సందర్భంలో నీళ్ళు ఎలాగైతే ఎండిపోతాయో అదేవిధంగా సముద్రాన్ని కూడా అంటే సముద్రంలో ఉన్నటువంటి నీటిని కూడా ఆ తీసివేసేటువంటి ఆ శక్తి దేవునిలో ఉన్నది. ఆయన సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను ఇంకా మనం చూస్తూ ఉంటే దాని ఓటను ఇంకిపోయి చేస్తాడంటండి. దాని ఓట కూడా లేకుండానే చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు చక్కగా వాటర్ ట్యాంకులు, పైపులు అవి వస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు చిలకలూరుపేటలో నేను ఉన్నప్పుడు మా బంధువుల ఇంటి దగ్గర కాలం ఒకటి వస్తూ ఉండేది. ఆ కాలం పక్కనే ఊట తెస్తూ ఉండేవారు గుంటలో నుంచి. ఆ గుంటలో డబ్బాతో నీళ్ళు తీసుకొని బిందులో పోసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక అయ్యే తాగే నీళ్ళు, ఏ మినరల్ వాటర్ లేవు, హాఫ్ లీటర్ లేవు, లీటర్లు లేవు, లేకపోతే ఏమీ కూడా లేవు. ఆ ఊట తీసేముంది కొంది వస్తూ ఉంటుంది. అది అలాగే ఉంటే అలాగే ఉంటుంది. ఎప్పుడైతే తీస్తూ ఉంటాం ఆ ఊట నీటిని ఆ ఊరుతూనే ఉంటూ ఉంటుందండి. అయితే మన యొక్క భక్తి, మన విశ్వాసం, మన యథార్థత ఎలా ఉండాలంటే ప్రభువు యొక్క విషయంలో నీటి ఊట వలె ఆ భక్తి మనం కనపరిచేవారిగా ఉండాలి. చాలామందిని మనం చూస్తూ ఉంటే నీ సంగతి ఏంది చెప్పయ్యా అంటే ఎంత మంచోడిని నేను అంటూ ఉంటారు. అవునా కదా? దేవుని దృష్టిలో మంచిగా ఉన్నామో లేదో దేవుడికి తప్పకుండా తెలుస్తుంది. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఒకవేళ ఎవరి మీద పగ ఉన్నప్పటికీ మనం పగ తీర్చుకోవడానికి ఆలోచన కలిగి ఉండడానికి వీలు లేదు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మంచిగా ఉండేవారు ఉంటారు, చెడ్డగా ఉండేవారు ఉంటారు. ఎక్కువగా దేవుని బిడ్డలకు ఏం ఎదురు వస్తూ ఉంటుంది అంటే చెడు ఎదురు వస్తూ ఉంటుంది. మనం మంచిగా పోయినా మనకి చెడు ఎదురు వస్తూ ఉంటుంది.
మనం దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ వారికి అపవాది ప్రేరణలు వస్తూనే ఉంటాయి. దేవుని చిత్తము జరిగిస్తున్నప్పటికీ ఏదో శోధన వారిలో ఎదురవుతూనే ఉంటుంది. కానీ మనం ప్రభు ప్రేమను పొందుకొని ప్రార్థించగలిగితే మన పగ తీర్చుకునే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? అవునా కదా? ఎవరున్నారు మన పక్షాన? దేవుడు ఉన్నాడు మన పక్షాన. అందుకని నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నీవు నాలోన ఉన్నావయ్యా. మనలో ఉన్నటువంటి దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆత్మని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆత్మలో మనం జ్ఞాపకం చేసుకోవో శరీరం బలం పుంజుకుంటుంది. శరీరం నీ అంత రోజులు లేదంటది, వస్తుందే. కొద్దిగా 2 అడుగులు ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది, తర్వాత దగ్గు వచ్చింది, తర్వాత నీరసం వచ్చింది, తర్వాత 108 బండి వచ్చింది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన పగ తీర్చువాడు దేవుడై ఉన్నాడు కనుక మనం మనుష్యుల మీద పగబట్టేవారుగా ఉండటానికి వీలు లేదు. అపవాది పగబడతాడండి, అపవాది పగ తీర్చుకుంటాడు. అపవాది ఎప్పుడు దొరుకుతామని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం దేవుని బిడ్డలం కనుక వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ప్రభువుని ప్రేమించేవారుగా ఉండాలి, శత్రువుని ప్రేమించే మనస్సు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. 3వ పాయింట్ మనం చూస్తూ ఉంటే, మన హృదయ వాంఛను తీర్చువాడు ఆయనే. మన హృదయ వాంఛలు. అన్నయ్యని పిలిచి, అన్న నీకేమేం కావాలి ఏందని అడిగావు అనుకో, వరక ఏమంటాడు? నాకు ఉద్యోగం కావాలి. వరక ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక వ్యక్తిని దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు వచ్చేసాడు, ఆయన ప్రార్థన, ఆయన నీతి, ఆయన యథార్థత చూసి వచ్చి దేవుడు నీకేం కావాలా చెప్పంటే ఏమంటాడు? వెంటనే నాకు డబ్బు కావాలి, బంగారం కావాలి, ఆస్తులు కావాలి, ఇదిగో నన్ను నా అనుకున్న వాళ్ళు నన్ను దూర పెట్టారు, నా అనుకున్న వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు, ఒక్కరోజుకు నేను రాజునైపోవాలంటా ఉంటారు. అదే దేవుడు కనపడ్డప్పుడు, అయ్యా నేను పరిశుద్ధత కలిగి జీవించడానికి, నీ పరలోకం చేర్చబట్టడానికి నాకు స్థానం ఇయ్యని ఎవరు అడుగుతారు? దేవుని బిడ్డలు అడుగుతారండి. అన్నాడు. అందుకనే సిలువ వేయబడినప్పుడు 2వ విధంగా ఏం చేస్తున్నానంటే, దేవా నేడు నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడండి. పరదేశంలో దేవునితో పాటు మొట్టమొదట వెళ్ళిన వ్యక్తి ఆ 2వ దొంగ మాత్రమే. హల్లెలూయా. అందుకని వెంటనే ఉన్నాడు దేవుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండుదువు గాక అన్నాడండి. హల్లెలూయా. కనుక మన ఆలోచనలు, మన తలంపులు ఏమై ఉండాలంటే, దేవుని సంబంధమైనటువంటి విషయంలో ఆలోచన మనం కలిగి ఉండటానికి వేగిరపడే వారమే మనము ఉండాలి. కీర్తనలు చూద్దాం మాట. కీర్తనలు 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 37వ కీర్తన 4వ. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. దేవుని బట్టి సంతోషించాలంటే మన యొక్క ఆశలు, ఆలోచనలు, ఇష్టాలు సమస్తము దేవుని మీద ఆధారపడి ఉండాలండి. ఎవరైతే దేవుని ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తారో వారి జీవితంలో సంపూర్ణమైన ఆనందం కలిగి ఉంటారు, సమాధానము కలిగి ఉంటారు, ఆత్మతో నింపబడి ప్రతి దినమున జీవాహారాన్ని భుజించేవారుగా, జీవజలమును పొందుకునేవారుగా, జీవ సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి కృపను పొందుకునేవారుగా ఉంటారు. అందుకనే లేఖనము తెలియపరుస్తుంది, మన హృదయ వాంఛలను తీర్చేవారు దేవుడేనండి. మనుషులు ఏమంటారంటే, నేను చూసుకుంటాలే పో అంటారు. అవునా కదా? మన హృదయంలో ఏం వాంఛలు ఉన్నాయి? మనం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, బిడలో భక్తిలో ఎదగాలి, నేను, నా బంధువులు, నాకు తెలిసిన వారందరూ కూడా నశించిపోకుండా రక్షణ పొందాలి. అంతే కదా? దేవుని యొక్క బిడ్డల యొక్క లక్ష్యం ఏంది? ఉన్నట్టుండే ఒక్క రాత్రిలోనే ఉన్న స్థితిలో మేము ఉండాలనే ఆలోచన కలిగి ఉంటామా? కాదు కదా. మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలి ఈ లోకంలో. 2వ రాకడ వచ్చినప్పుడు అందరం కూడా పరలోకము వెత్తబడాలనే ఆలోచన కలిగి ఉంటాం, దేవునితో పాటు కొనుక్కోబడాలనే ఆలోచన కలిగి ఉంటాం. అందుకనే సూటిగా వాక్యము తెలియపరుస్తుంది. ఆ మాటలు మళ్ళీ ఒక్కసారి చూద్దామండి. కీర్తనలు 37వ కీర్తన 4వ వాక్యంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడండి. దేవుణ్ణి బట్టి సంతోషించే వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి బట్టి ఎలా సంతోషించాలి? దేవా
నీవిచ్చిన ఈ బ్రతుకును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, నీవిచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీవు లేకపోతే నా బ్రతుకు లేదు, నా జీవితం లేదు, నా కుటుంబం లేదు, నా స్థితిగతులు లేవనే ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని బట్టి సంతోషించేవారుగా ఉంటామో మన హృదయ తలంపులు, హృదయ వాంఛలు దేవుడు తప్పకుండా తీర్చును గాక. మన హృదయ వాంఛలు ఏముంటాయి? చక్కగా మంచిగా ఉండాలి, దేవుని కృపలో ఎదగాలి, దేవుని దయలో ఎదగాలి, దినములు గడుస్తూ ఉన్నది కొలది ఆత్మీయతలో బలపడాలి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగి ఉండాలి, దేవుని యొక్క కృపావరములు పొందుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాం. ఇక మనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అంతా కూడా ఆయన చిత్తమై ఉన్నది. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం ప్రార్థన? ప్రభువా ప్రభువా నాకు హెలికాప్టర్ విమానం అంటే కుదిరిద్దా? కుదరదు. నీ చిత్తమైతే నా ప్రార్థన ఆలకించు దేవా, ఇదిగో పరిశుద్ధతను దయచే, యథార్థను దయచే, నీ కృపతో నడిపించు, బలపరచని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు వినటానికి కొంచెం ఇష్టపడవచ్చు. వెంటనే స్టార్టింగ్లోనే ఇదిగో ప్రభువా నాకు కేజీ బంగారం కావాలి, లేకపోతే రైలు కావాలి, లేకపోతే విమానం కావాలి, లేకపోతే కుటుంబం కావాలి, ఇదిగో నేను ఎలాగ చేయాలి ఇలా చేయాలంటే జరగవు. అంతా కూడా ఆయన చిత్త ప్రకారము జరిగించాలి. మేలైన దానిని ఎన్నిక చేసుకోవాలి, మేలైన వాటిని పొందుకునేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఏది తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. హల్లెలూయా హల్లెలూయా. కనుక మన హృదయ వాంఛలను తీర్చువాడు దేవుడే అండి. ఆనాడు యోసేపు జీవితంలో తన హృదయ వాంఛన దేవుడు తీసివేశాడు. తన కుటుంబస్తులు, తన అన్నదమ్ములు దూరం పెట్టుకున్నారు, తనని హేళన చేశారు, ఇబ్బంది పరిచారు, అవమానపరిచారు, నిందల పాలు చేశారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. తన హృదయ ఆలోచన ఏమైనదంటే తన కుటుంబాన్ని పోషించుట కొరకు ఏ ప్రాంతంలో అయితే బందీగా బంధింపబడ్డాడో అదే ప్రాంతంలో ఉన్నతమైనటువంటి ఆ ఖ్యాతి దేవుడు వారికి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కనుక మన హృదయ వాంఛలు తీర్చడానికి కూడా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. మన హృదయ వాంఛలు తీర్చాలంటే మన స్థితి, మన పరిస్థితి మార్చబడాలి, మన ఆలోచన మార్చబడాలి, మన జీవన విధానాలు మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి, మన మాట మార్చబడాలి, మన చూపు మార్చబడాలి. సమస్తము మార్చబడగలిగితే దేవుడిచ్చే సంతోషం మనం పొందుకుంటాం. ఆయన మన హృదయ వాంఛలను తీర్చునుగాక. ఆమేన్. కనుక తీర్పరి అయిన దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడండి. కొంతమంది హృదయ వాంఛ ఏందో చెప్పమంటావా? అయ్యో నా బిడ్డలు ఏంటి ఇలాగ అయిపోయారు, నా బిడ్డల యొక్క కుటుంబాలు ఏంటి ఇలాగ అయిపోయినాయి, వారేంటి ఇలాగ అయిపోయారని ఎంతో వేదన, ఎంతో శోధన, ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటారు. కానీ చూచుచూ ఉన్న దేవుడు వారి హృదయ వాంఛ తీర్చడా? తీరుస్తాడండి. కొన్ని సందర్భాలు పని జరగటానికి సమయం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ జరిగించే దేవుడు జరగాల్సినటువంటి క్రియ జరగకుండా ఉండడు. ఆయన జరిగించేది, ఆయన చేసే మేలు, ప్రతి మేలు ఏదో ఒక సందర్భంలో మనం పొందుకుంటాం. అంతదాకెందుకు, మన జీవితంలో అనేకమైనటువంటి మేలు దేవుడు జరిగించాడా? జరిగించలేదా? జరిగించాడు. మనుష్యులకు అసాధ్యమైనటువంటి మేలు దేవుడు జరిగించాడండి. హల్లెలూయా. కనుక మన హృదయ వాంఛలను తీర్చు దేవుడు మనకు తీర్పరి అయి ఉన్నాడు. 4వ పాయింట్ చూద్దాం. కీర్తనలు 17వ కీర్తన, కీర్తనలు 17వ కీర్తన 15వ వచనం చూద్దాం. 4వ పాయింట్, ఆయన మన ఆశను తీర్చువాడు ఆయనే. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. హల్లెలూయా. మన ఆశ తీర్చేది ఎవరు? దేవుడే. అందుకనే దావీదు గారు ఈ కీర్తన బడి తెలియపరుస్తున్నాడు, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. ఆయన తెలియపరుస్తున్నాడు స్పష్టంగా, నేను నీతిమంతుడుగా ఉంటూ నిన్ను కనులారా చూస్తానయ్యా, నేను పరిశుద్ధత కలిగి ఉండి నిన్ను చూసేటువంటి ఆలోచన నేను కలిగి ఉంటానని తెలియపరుస్తూ, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటానని తెలియపరుస్తున్నాండి. కనుక మన ఆశ తీర్చేవాడు మన దేవుడై ఉన్నాడు. మన ఆశలు ఏమవ్వాలి? ఇందాక చెప్పానే, రెప్పపాట్లో విమానం కావాలి, హెలికాప్టర్ కావాలి, లేకపోతే పెద్ద అపార్ట్మెంట్ కావాలి. ఒక అక్క ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? ప్రభువా నీ చిత్తమైతే రాత్రికి రాత్రి 5 స్టేర్లు ఉండే అపార్ట్మెంట్ నాకు కావాలయ్యా. అది జరిగే పనా రవి? జరిగే పనేనా? ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సర్వసాధారణంగా కొన్ని సందర్భాల్లో ఒకవేళ
నువ్వు పూర్తి విశ్వాసం విధేయత కలిగి ఉంటే ఏదైనా ఉన్న అపార్ట్మెంట్ నీ పేరుకి దేవుడు మార్చడానికి కృప చూపించవచ్చు, వాళ్ళ మనసును మార్చో, ఏదో రకంగా అట్ట కాదంట, శత్రువులు ఎదుటే ఖాళీగా ఉన్న ప్లేస్లోనే అపార్ట్మెంట్ కావాలంటండి. కనుక మన ఆశ కూడా కొంచెం అటు ఇటుగా ఆలోచన కలిగి ఉండేవారికి ఉండటానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యం అండి ఖడ్గము వంటి మాట అయి ఉన్నది కనుక మన మాట, మన ప్రార్థన, మన వ్యక్తిగత స్థితి కూడా డైరెక్ట్గా ఉండేవారిగా మనము ఉండాలి. స్కేల్ పెట్టి గీత కొట్టామనుకోండి, స్కేల్ కరెక్ట్గా ఉంటే గీత కరెక్ట్గా వచ్చింది. స్కేల్ వంకర ఉందనుకోండి రవి, గీత ఎట్టొచ్చిద్ది? సరిగ్గా రాదు. మనం కూడా స్కేలు వలె నిటారుగా, అంటే నీతిగా, పరిశుద్ధతగా, యథార్థంగా, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం దేవుని వైపు తేరి చూచే వారముగా ఉండాలి. మన ఆశ తీర్చే దేవుడు మన పక్షాన ఉండగా మనకి దిగులు అవసరం లేదు, భయం అవసరం లేదు, వేరే ఆలోచన అవసరం లేనే లేదు. అందుకనే సూటిగా దావీదు కీర్తనలో తెలియపరుస్తున్నాడు, నేనైతే నీతి గలవాడిని, నీ ముఖదర్శనము చేసేదను. ఒకానొక రోజు నువ్వు, నేను, దేవుని యొక్క బిడ్డలు, ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆయన ముఖదర్శనం చేయాలి. ఆ ముఖదర్శనం చేసేటప్పుడు నీ ముఖంలో వెలుతురు కావాలన్నా, నీ ముఖంలో ఆనందము కావాలన్నా, నీ ముఖంలో తేజస్సు కావాలన్నా, నీవు మహిమ శరీరాన్ని పొందుకోవాలన్నా ఈ లోకములో నీతిమంతుడుగా జీవించవలసినదే. హల్లెలూయా. అంతేగాని పరలోకం చేర్చేటప్పుడు ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకం చేర్చడానికి వీలు లేదు. కనుక మన ఆశ ఎంత ఉండాలంటే ఇంత ఉంటే చాలండి. ఆవగింజంత విశ్వాసం అనుకుంటే కొండలను పెగిలించే శక్తి దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. మన ఆశయమై ఉండాలంటే, ప్రభువా నిన్ను కన్నులారా చూడాలి దేవా, ఇదిగో నేను ఈ లోకంలో కన్ను మూస్తే నీ యొక్క కన్ను తెరవాలనే ఆశ మనం కలిగి ఉంటే చాలు. మనకు ఒకవేళ ఆస్తులు అంతస్తులు అన్నీ వచ్చినాయి అనుకోండి, మనకేమొచ్చిందో తెలుసా? మనకు తెలియకుండా మనకి గర్వం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది, ద్వేషము వచ్చేస్తుంది, మనుషుల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఉండదు, మనుషుల పట్ల ఉన్నటువంటి గౌరవం ఉండదు, మనుషుల పట్ల ఉన్నటువంటి జాలి ఉండదు. ఇక ఏ కాడికి కొద్దిగా డబ్బు మన దగ్గరికి వచ్చిందనుకో అన్నా, నీకు తెలుసో లేదో డబ్బు లేకపోవటంటే మనకు మంచిది. డబ్బు గనక మన మధ్యకు వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, గర్వం వచ్చేసిద్దండి. మన బీరువాలో ఒక 5 కోట్లు ఉన్నాయి అనుకోమ్మా నిర్మలా సిస్టర్, 5 కోట్లు మీ ఇంట్లో ఉందనుకో, ఉదాహరణకి నువ్వు ఆటో ఎక్కి ప్రశాంతంగా దేవుని సన్నిధికి రాగలవా? వచ్చావు సరే ఓకే, వచ్చిన కాడి నుంచి ఏమైంది? మీ ఆయన రవి గారు ఏమో సైకి చేస్తూ ఉంటాడు, తాళం వేసావు లేదా బీరువాకి ఇట్ట అంటూ ఉంటాడు, నువ్వేమో ఇట్ట అంటూ ఉంటావు. మళ్ళీ కొద్దిగా ఆయనకి ఏమైంది? నువ్వు సైకి చేస్తూ ఉంటావు, తలుపుకి వేసావా తాళం, బీరువాకి నేను వేసేలాగానని. మనోడు ఏమంటాడు? వేసా అంటాడు. మళ్ళీ ఏమైంది? మనోడికి మళ్ళీ డౌట్ వచ్చి సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు. టెక్నాలజీ ఏంది ఈ మధ్య? సీసీ కెమెరా ఫోన్లో చూసుకోవచ్చు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏం జరుగుతుంది ఏందనేది. కనుక మనకి ఈ లోక సంబంధమైన ఆశలు ఉంటే ఉపయోగం లేనే లేదు. ప్రభువుని చూసే ఆశ మనం కలిగి ఉంటే, మన తల్లిలో, మన తండ్రిలో, మనకు తెలిసిన బంధువులు చనిపోయి ఉంటారు చూసావా, వాళ్ళని చూడాలనే ఆశ మనం కలిగి ఉండాలండి. ఉదాహరణకి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా, ఆయన్ని చూడాలని నేను పరలోకంలోనే ఆశ నువ్వు కలిగి ఉంటే, నా ప్రభువు నీకు ప్రవీణ్ పగడాల గారిని చూపించును గాక. దేవుణ్ణి కనులారా చూసే కృప దేవుడు దయచేయును గాక. నీ ఆశను దేవుడు నెరవేర్చును గాక. ఏ ఆశ అయి ఉండాలి? విమానాలు, రైళ్ళు కాదు, పరిశుద్ధత కలిగి ఉండాలండి, నీతి కలిగి ఉండాలి. దేవా నీ కొరకు జీవించాలి ప్రభు అనే ఆశ మనం కలిగి ఉండాలండి. హల్లెలూయా. 5వ మాట చూద్దాం. 5వ మాట, మన ప్రతి అవసరం తీర్చువాడు దేవుడేనండి. మన ప్రతి అవసరాలు తీర్చువాడు దేవుడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును గాక. ఆమేన్. దేవుని ఐశ్వర్యములో మన, నువ్వు ఇందాటి నుంచి యాక్షన్ చేస్తాను నేను చూస్తున్నా, మైక్ తీసుకుదివా. మన పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే ఏదో నిత్య దాన్ని ఏదో ఒకటి చేయని దూరుకోరు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని పాడరా ఏందండి, పాడవన్నా? హల్లెలూయా స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించేదాము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము. హల్లెలూయా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమేన్. మన అవసరతలు ఏముంటాయి? ఎవరైనా చెప్పగలరా? రవి, మన అవసరాలు ఏముంటాయి? నువ్వు చెప్పయ్యా. నువ్వు ఇందాటి నుంచి వేగిరి పడుతున్నా, చెప్పు. ఒక్కసారిగా పైనుంచి మండీ బిర్యానీ నా ముందుకు వస్తే చాలనుకుంటున్నావా? మటన్ బిర్యానీ ఏముంటాయి మన అవసరతలు? చెప్పు అస్మ గారు. చాలా ఉంటాయి, తెలివిగా చెప్పేవాళ్ళు. కానీ చాలా అంటే ఏముంటాయి? ఏముంటాయి అన్న చెబుతారు. ఏముంటాయి మన అవసరతలు అన్న? వస్త్రాలు కావాలి, ఆహారం కావాలి, ఉండటానికి గూడు కావాలి, వెళ్ళటానికి మందిరం కావాలి, పరిశుద్ధంగా ఉండటానికి దేవుని యొక్క ప్రేమ కావాలి. ఇంకేం కావాలి అవసరతలు? కారు కావాలి, వాచి కావాలి. వాచి వద్దు నాన్న, పెద్ద ఏమని చెప్పు. పెద్దది హెలికాప్టర్ కావాలంట, ఇది లేనిపోయింది, వద్దులే. నువ్వు చెప్పమ్మా. డబ్బు కావాలి. డబ్బు వచ్చిందా ఇక దేవుడు దూరం అయిపోతాడు, అందులో డౌటే లేదు. సరే, అయితే మన ప్రతి అవసరము ఏ అవసరం ఉంటుందండి దేవుని బిడ్డలకి? చక్కగా మంచి వస్త్రం కలిగి ఉండి, ఆహారం కలిగి ఉండి, లేకపోతే సమృద్ధిగా దేవుని కృపలో దినదినము ఎదుగుతా, దినదినము బలపరుస్తా, దినదినము ఆత్మీయ కోణంలో ఎదుగుతూ ఉంటే మనకి చాలు. ఇక వేరేది ఏమైనా వచ్చిందా అది గజ్జిలాగా మనల్ని అంటుకునేది. తర్వాత మనకి ఏం చేస్తుందంటే దేవునికి మనకి దూరపరుస్తూనే ఉంటుంది. అది బంగారమైన, ధనమైన, లేకపోతే వేరే వేరే ఏదైనా కానీ. అవునా కదా? అందుకని దేవుని యొక్క బిడ్డలు ఏం చేశారంటే, ఆయన శిష్యులు ప్రాముఖ్యంగా అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చేశాడంటే ఎవ్వరి మీద ఆధారపడలేదండి. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన వృత్తి కూడా గోని సంచి కుట్టుకుంటూ ఉండేవాడు. డబ్బులు ఏమైనా కావాలంటే గోని సంచి కుట్టుకుంటూ వాటిని విక్రయిస్తూ ఉండేవాడు. ఆయన జీవితంలో కూడా ఎక్కువగా కొరింథీ పట్టణంలో ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు? కొరింథీ పట్టణంలో ఉన్నాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు ఆయన ఒక స్కూల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో గాయి అనే వ్యక్తి ఆ మాటలు విని తన పాపము, తన స్థితి, తన పరిస్థితులు మార్చుకొని దేవుని కృపలో ఆశ్చర్యదింపబట్ట మనం గమనిస్తూనే ఉన్నాం. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో ఏం మార్పు రావాలి? ఏ అవసరతలు మనం తీర్చుకోవాలి? ఏ తలంపులు తీర్చుకోవాలి? ఏ ఊహలు తీర్చుకోవాలి? ఏ ఇష్టాలు తీర్చుకోవాలి? ఏ ఆనందాలు తీర్చుకోవాలంటే దేవుని తోడు మనకుంటే అదే ఆశ మనకి చాలు. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, ఆయన మనకి మన ఆశలు, మన ఇష్టాలు, మన కోరికలు నెరవేరుస్తాడు. నెరవేర్చడా? తప్పకుండా నెరవేరుస్తాడు. ఎప్పుడు? ఆయన్ని దాటి వెళ్ళనంత వరకు. ఆయన దేవుని తోడు మనకుంటే మనకి ఏది కావాలో సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయును గాక. కనుక మనం ఈ లోకంలో అవసరతలంటే అవసరాలు తీర్చబట్టం కంటే మన కొరకు దేవుడు ఈ లోకానికి చేసిన గొప్ప దేవుడు, మరణించిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, మన కొరకు రెండవసారి రాబోతున్నటువంటి దేవుడు, ఆయన పరలోకం చేర్చబట్టడానికి భక్తి మనకు అవసరం అయి ఉండాలండి. హల్లెలూయా. నీతి మనకు అవసరత కావాలి, యథార్థత మనకి అవసరత కావాలి. ఇవి పొందుకోవాలి మనం. అపవాది ఏం చేస్తాడంటే ఒక్కసారిగా నువ్వు రేషన్ కార్డు తీసుకొని వస్తే నీకు 2 సెంట్లు పొలం, 2 సెంట్ల ఆస్తి అన్నారనుకోండి. ఆ రోజు ఆదివారం వచ్చిందనుకో, ఆ రోజు ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఆ రోజులో వెళ్ళావు నువ్వు చక్కగా 2 సెంట్ల స్థలం పొందుకోవాలని. ఆడకపోతే లక్షల మంది జనాలు ఉన్నారు. అటు అది పోయింది, ఇటు ప్రార్థన పోయింది. అవునా కదా? అదే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నీ చిత్తం అయితే ఏదో గుడిసో, ఏదో గూడో, ఏదో చిన్నది అని ప్రార్థన చేసావు అనుకోండి, నీకు తెలియకుండానే నీ దగ్గరికి నడుచుకుంటా స్థలముకు సంబంధించినటువంటి పట్టా దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన అవసరత ఏమై ఉండాలంటే మన హృదయము విరిగి నలిగిన హృదయం కలిగి ప్రభువుతో సహవాసం చేసేటువంటి స్థితి మనం కలిగి ఉంటే మన అవసరతలు సమస్తము దేవుడు తీర్చును గాక. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును గాక. ఆమేన్.
ఇక మీ అవసరాలు దేవుడు మీకు ఇచ్చేది ఇక మీరు చూసుకోవాల్సిందే. కనుక ఆయన తీర్పరి అయిన దేవుడై ఉన్నాడు. మన ప్రతి అవసరము తీర్చువాడు ఆయనే, దేవుడే. హల్లెలూయా. 6వ మాట చూద్దాం. మనకు తీర్పు తీర్చువాడు కూడా దేవుడే. కీర్తనలు 9వ కీర్తన 8వ వచనం చూద్దాం. కీర్తనలు 9వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చునండి. ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. అయితే యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీరుస్తాడు. కనుక మనం ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి. ఆ నీతిలోనే జీవించాలి, ఆ నీతిలోనే బలపరచబడాలి, ఆ నీతిలోనే ఎదగాలి. ఆ నీతి ప్రకారం మన జీవితాలు సరి చేసుకొని ఏ మాత్రము ముళ్ళైనను డాలైనను మచ్చైనను కలంకమైనను మనలో లేకుండా ప్రభువు మనకిచ్చినటువంటి ఉచితమైనటువంటి నీతి మన జీవితంలో మరణించేంత వరకు కూడా ఆ నీతి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీరుస్తాడండి. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు. ఆయనతో పోలి నడవాలంటే మనం ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, దేవుని భక్తి కూడా కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మన ప్రభు మనకు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. కనుక ప్రభు ఈ రాత్రే మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, ఈ మాట వింటే కొంతమందికి భయం వచ్చింది, మీకు తెలుసో తెలియదు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం, ఎదురవుతారెందరూ నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో, ఎదురవుతారెందరూ నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. హల్లెలూయా. కనుక మనతో పాటు మరణానికి వచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరండి. ఈ జీవితం ఎలాంటిదంటే నీటి మీద బుడగ లాంటిది. చెట్టు ఉంది, చెట్టుకి పువ్వు ఎలాగైతే రాలిపోతుందో అలాగ మనిషి జీవితం కూడా ఏదో ఒక రోజు రాలిపోతుందండి. కనుక మన తీర్పు తీర్చువాడు దేవుడై ఉన్నాడు. కనుక ఈ లోకంలో మనం జాగ్రత్తగా ప్రభు ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండటం చాలా కష్టం. ప్రభు ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండటం చాలా కష్టం. ఎప్పుడైతే నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావో ఏ సమస్యలు ఉండవు, ఏ బాధ ఉండదు, ఏ నింద ఉండదు, ఏ అవమానం ఉండదు, ఏ శోధన ఉండదు, ఏ ఆర్థిక నష్టము ఉండదు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిద్దామని నీ హృదయంలో ఆలోచన వచ్చి రాకముందే శోధన ఇంత రాయి రూపంలో మన దగ్గరికి వచ్చేసిద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తీర్పు తీర్చు దేవుడు మనం ఏదో ఒక రోజు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. కనుక మనకి సమయం ఉన్నప్పుడే, మన జీవితంలో ఇంకా సరిగా ఉన్నప్పుడే దేవుని యొక్క ఇష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే ఆనాడు తీర్పులో దేవుణ్ణి చూసి సంతోషంగా ఆయన్ని కౌగిలించుకునేటువంటి స్థితి దేవుడు మనకి దయచేయను గాక. ఒకసారి ఇమాజినేషన్ చేసుకుని, దావీదు నీకు ఇష్టమైంది ఏదో ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేయి. కళ్ళు తెరివేక చెప్పు. అబ్బా నువ్వు మహానటుడు, వందనాలయ్యా దేవుడు అంట. మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాం అనుకోండి, నేను పరలోకం వెళ్ళి దేవుణ్ణి కౌగిలించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాం అనుకో, అసలు మనకి ఆత్మీయమైనటువంటి బలము, ఆత్మీయమైనటువంటి తలంపులు, మన వెంట్రుకలు కూడా నిగరబొనుకుంటాయి. అంటే వెంట్రుకలు అసలు మన స్పర్శ కూడా మారిపోయింది. కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మన దేహం నుంచొని ఉన్నట్టే ఉంటుంది, కానీ గాలి మీద తేలుతున్నట్టు అనుభవిస్తుంది. ఆ అనుభూతి మనం పొందుకుంటాం.
అందుకనే ఈ లోకంలో మనం ఉన్నప్పుడే మనకి ఏ ఆలోచన రావాలంటే నా దేవుని నేను కౌగిలించుకోవాలి, ఆయన కన్నులారా ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయన్ని చూడాలనే ఆలోచన కలిగి ఉండాలి. అంతేగాని టీవీలో ఆన్ చేసి ఇష్టమైన హీరో సినిమా చూడాలి, ఫోన్ ఆన్ చేసి చక్రవాకం పూతరేకులు చూడాలి, లేకపోతే వేరే చూడాలనుకున్నావు అనుకో, రేపు నువ్వు ఏదైతే చూస్తున్నావు అది వచ్చింది, ఆడికి ఆ టీవీ వచ్చింది. అక్క పలానా ఆదివారం మధ్యాహ్నం పూట 12:30కి ఏం చేసావు అక్క నువ్వు, ఇదిగో సీరియల్ చూసావుగా, ఇదిగో కనపడుతుందిగా అని నిన్ను సీరియల్ చూపిస్తాడు దేవుడు. అప్పుడు ఏమంటాడు, అమ్మా నీకు సమయం ఇచ్చాను కదరా, నీకు సమయం ఇచ్చాను కమ్మా, నువ్వేం చేసావు, సద్వినియోగపరచుకోలేదు ప్రభా, ఏం చేయమంటా ఇంకా బ్యాచ్లోకి, అంతేనా కదా. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ఎవ్వరూ నశించిపోవటం దేవునికి ఇష్టమో లేదు. కానీ అపవాదికి ఏమి ఇష్టం ఉందంటే ఎవరు పరలోకం వెళ్ళటం అపవాదికి ఇష్టమో లేదండి. అందుకని ఈనాడు అపవాది ఏం చేస్తాడంటే క్రైస్తవుల మీద ఈ దాడులు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే శత్రువు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పాకిస్తాన్ దేశం ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, భారతదేశం ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది. ఆ పాకిస్తాన్ దేశం ఏం చేస్తుంది భారతదేశం మీద, నీ సంగతి తేలుస్తా, ఆయుధాలు రెడీగా పెట్టా, నీ మీదకి పంపిస్తా, తేలుస్తా, అదిదని సవాలు ఇసురుతూ ఉన్నారు. ఈయనేమన్నా మామూలు ఊరుకుంటాడా? ఏమన్నా అన్నీ కలిగి సపోర్ట్ ఉండి, అమెరికా సపోర్ట్ ఉండి అన్నీ ఉన్న దేశమే మెదలకుండా ఇంకెట్టో మోడీ గారు ఎందుకు ఆగాని కూలుగా ఉన్నాడు. ఫస్ట్ నుంచి మనం గమనిస్తూ ఉంటే పాకిస్తాన్లో ఏ చిన్నది జరిగినా కానీ, అంటే నేను పాకిస్తాన్లో ఏదో కించపరచాలనే ఆలోచన మాట్లాడట్లా. పాకిస్తాన్లో ఉన్న దేవుని బిడ్డలైనా కానీ దేవుని బిడ్డలే వాళ్ళు. కాకపోతే వాళ్ళకి జ్ఞానము రాలా, వాళ్ళకి వివేకము రాలా, వారికి ఆలోచన రాలా. అయితే ఆ పాకిస్తాన్లో ఏం మాట్లాడతారంటే ఏ చిన్న సమస్య వచ్చినా మా దేశం అంటే ఏందో మీకు తెలుసా, మీ సంగతి తెలుస్తాం, మీ సంగతి చూస్తాం, ఇదిగో స్టార్ట్ అయింది చూడండి అంటారు. అదెందుకు తెలీదు, ఒకరోజు కొన్ని గంటలు అయిపోయినాక మేమేం అంటలేదులే కానీ మళ్ళీ మనం కాంప్రమైజ్ అవుదాం అంటారు. ఎందుకంటే తట్టుకోలేక, ఎదురు వెళ్ళలేక. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఈ లోక సంబంధమైనటువంటి ప్రతిదీ చూస్తున్నప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలండి. దేని కొరకు? రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక శ్రమల దినాలు అంటే ఈ రాకడ దినాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం ఉన్నటువంటి దేశాలు నేను గొప్ప అంటే నేను గొప్ప, చూసుకున్నారా నువ్వెంత నేనెంత అని అపవాది వాళ్ళకి గొడవలు పెట్టేస్తూ ఉన్నాడు. కనుక మనం సమయం ఉన్నప్పుడే మనం తీర్పు తీర్చు దేవుని ఎదుట మనం కనపడినప్పుడు, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, నీవు నా పరిచర్య చేసావు, నేను వచ్చినప్పుడు నీవు నాకు ఆహారం పెట్టావు, నేను వచ్చినప్పుడు నీవు నాకు బట్టలు ఇచ్చావు, నేను వచ్చినప్పుడు నీవు నాకు నీళ్లు పోసావు, కనుక నీవు నాతో ఉండాలని దేవుడు కౌగిలించుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలండి. అంతేగాని దేవుడు వచ్చినప్పుడు ఏం చేసావమ్మా నువ్వు నాకు, నేను ఇంటికి వచ్చి డబ్బులు అడిగాను పో అని అన్నం తినే చేత్తోనే ఎక్కడ గట్టికంటే ఆ ఇంటికి ఆ మెతుకులు పడతాయేమోనని చిన్నగా అన్నావుగమ్మా, ఆ రోజు కర్ర చూపించావుగమ్మా, లేకపోతే ఇదిగో నాకు వేదనగా ఉంది, శోధనగా ఉంది అన్నప్పుడు నన్ను చూసి చూడనట్లు ఉన్నావుగమ్మా, నాకు సహాయం చేయాలన్నప్పుడు నన్ను వదిలేసాం అనేటువంటి మాటలు తప్పకుండా తెలియపరుస్తాడు. ఆయన్ని ప్రేమించడం అంటే ఎవరైతే బాధలో, శోధనలో, వేదనలో, కృంగుదల్లో, అవమానంలో, నిందల్లో ఉన్నారో వారికి సహాయము చేయటం దేవునికి ఇష్టం అంటండి. హల్లెలూయా. ఉపకారము చేయటం దేవునికి ఇష్టం, దేవుని ప్రేమ చూపించడం దేవునికి ఇష్టం. ఇది చాలామందికి మనకి అర్థం కావట్లా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా ఒకరొక రోజు తీర్పు ఉంది. మంచివారికి ఉంది, చెడ్డవారికి ఉంది. ఆ పరలోకపు తీర్పులో మనం ఆలోచన చేస్తామంటే ఈ రాత్రి మనకి నిద్ర కూడా పట్టదు. ఒకసారి మైండ్లో ఏం తిరుగుతూ ఉంటుందంటే మనకు వచ్చిన కాడ నుంచి దేవుని పక్షాన్ని నేను ఏం చేశానా అన్న ఒకసారి నువ్వు రేత్రి జ్ఞాపకం చేసి రేపొద్దు నాకు ఫోన్ చేయి, నేను ఏం చేశాను ఒకసారి ఆలోచించుకోండి. కొన్ని సందర్భాల్లో ఏమి ఉండకపోవచ్చు. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, తీర్పరైన దేవుని ఎదుట మనం కనపడినప్పుడు ఆయన సంతోషించేటువంటి జీవితం ఈ లోకంలో మనం జీవిస్తే చాలు. అందుకని దేవుని బిడ్డలు చావటానికి ఎదురు ఆలోచన కలిగి ఉన్నారండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమన్నారు? బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలు, లాభం అన్నాడు. ఎందుకంటే చచ్చిపోతే ఎక్కడుంటాడు? దేవుని యొద్ద ఉంటాడు. ఈ ఇంటద్దెల అవసరం లేదు, ఈ 3 పూటలు తినాల్సిన అవసరం లేదు, ఈ వస్త్రాలు వేసుకోవాల్సిన పని లేదు, ఈ జుట్టుకు రంగు వేసుకోవాల్సిన పని లేదు, ఈ పళ్ళకు సెట్టు పెట్టుకోవాల్సిన పని లేదు, ఈ నోటిని శుభ్రపరచుకోవాల్సిన పని లేదు. అంతేనా కదా? ఇంకా ఆడవాళ్ళు చూస్తూ ఉంటే మేకప్ వేసుకోవాల్సిన పని లేదు. అవునా కదా? ఆలోచన కలిగి ఉండాలండి. హల్లెలూయా.
కనుక మనకు తీర్పు తీర్చు దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. కనుక ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు మనం ఏ స్థితి కలిగి ఉండాలో ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి అట్టి జ్ఞానము దేవుడు మనకి దయచేయనుగాక. చివరి మాట 7వ మాట చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందామండి. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గనవాలని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. హల్లెలూయా. మనం ఏ శరీరము అవయవం ఏ శరీరపు స్థితి కలిగి ఉన్నప్పటికీ మనల్ని దేవుడు నీతిమంతులనుగా తీరుస్తాడండి. హల్లెలూయా. కనుక మనం ఏం పొందుకోవాలంటే నీతిమంతులుగా దేవుని ఎదుట తీర్పు తీర్చబడేవారుగా ఈ లోకంలో మనం ఎన్నిక చేయబడాలి. నీతిమంతులుగా మనం జీవించాలంటే కుదిరే పనేనా? కుదరదు. నేను అన్నా కదా, నా జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవా నువ్వే నాకు ఆధారంగా ఉండు, నువ్వే నన్ను నడిపించు, బలపరచు అన్నప్పుడు ఏమైద్దేమో తెలీదు. కొన్ని సందర్భాల్లో ఒక్కసారి అన్ని వచ్చి పైన పడినట్టుండిద్ది. అంటే ఇది నా పైన కాదు, శోధనలు వేదనలు ఒకదాని మీద ఒకటి ఎదురవుతూ ఉంటాయి. కనుక మనం ఏం చేయబడాలంటే ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అలజడులు మనకు వచ్చినా మన హృదయాన్ని నిబ్బరపరుచుకునే వారిగా మనము ఉండాలి. హృదయ ధైర్యము కలిగి ఉండేవారిగా మనము ఉండాలి. ఈ హృదయములో ధైర్యము నిబ్బరం రావాలంటే ఈ హృదయంలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసివేయాలి. మన రోడ్లు శుభ్రంగా ఉండాలంటే ఏం చేస్తారు? ఊడ్చుకుంటాం. మనం చక్కగా చీపిరి పెట్టి ఏ రోజుకి ఆ రోజు ఊడ్చుకున్నాం అనుకో శుభ్రంగా ఉంటాయి. ఇదే స్థలాన్ని ఒక నెల ఏం చేయకుండా వదిలిపెట్టామనుకో ఏం చేస్తాం? పాములు తిరుగుతూ ఉంటాయి, కుక్కలు తిరుగుతూ ఉంటాయి, ఇంకేం తిరుగుతూ ఉంటాయి, పందికొక్కులు తిరుగుతూ ఉంటాయి, ఎలుకలు తిరుగుతూ ఉంటాయి, దావీదు తిరుగుతూ ఉంటాడు, అక్షయ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆడుకుంటా వేటినో వాటిని పొలబెట్టి గెలుగుతా. కనుక అదే శుభ్రం చేస్తూ ఉంటే చక్కగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చూడటానికి కూడా బాగా ఉంటుంది. కనుక హృదయాన్ని శుద్ధి చేసుకొని హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం అనే విత్తనం ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం అనే విత్తనం మన హృదయంలో ఉంటే అది నీరు కట్టి ఫలభరితంగా దినదినము ఎదుగుతూ ఉంటుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఏది మంచి ఏది చెడు మనకు తెలియపరుస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను నీతిమంతుడిగా మారుస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే దేవుని యొక్క తీర్పులను వెళ్తున్నప్పుడు నీతి కలిగి ఆయన తీర్పులో పరలోకములో వెళ్ళే తీర్పు, నిత్య జీవ గ్రంథములో నీ పేరు లిఖితమైనటువంటి తీర్పు, నీతి కిరీటము పొందుకునేటువంటి తీర్పు దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. కనుక మన హృదయంలో ఏముండాలి? దావీదు వాక్యం ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉండగలిగితే ఆ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన బ్రతుకుల్ని మారుస్తుంది. మనకు తీర్పైనటువంటి దేవుడు మనకు ఎదురైనప్పుడు మహదానందకరమైనటువంటి స్థితి మనకు కలిగిస్తూ పరలోకంలో ప్రభువును చూస్తూ, పరలోకంలో ప్రభుతో ఉంటూ, పరలోకంలో ప్రభువును ఆరాధిస్తూ, పరలోకంలో ప్రభు యొక్క చిత్త ప్రకారము ఆయన్ని మహిమపరిచేటువంటి స్థితి దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. కనుక కీర్తనలు 7:8 తెలియపరిచినట్లు యెహోవా జనములకు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. మొదటి మాట మనకు న్యాయము తీర్చువాడు దేవుడే. రెండవ మాట మన పగ తీర్చువాడు దేవుడే. మనకు ఎవరి మీద పగ ఉందనుకో ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామని తౌస్పోలాగా బుసలు కొట్టమాకండి. మనం ఏం చేయాలంటే మన పగని దేవుడికి చెప్పుకోవాలి. మన పగ ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. సముద్రంలో అంట నీరు లేకుండా దేవుడు చేస్తాడంటండి. ఓటలో ఉండేటువంటి నీరు సమృద్ధిగా తుడిచి వేస్తాడంట. కనుక దేవుని తోడు మనం కలిగి ఉంటే మనకు విరోధముగా రూపింపబడుతున్నటువంటి ఏ ఆయుధమును దేవుడు వర్ధిల్లకుండా చేయునుగాక. మూడవదిగా మన హృదయ వాంఛలను తీరుస్తాడు. మనం ఏది కావాలి, ఏది పొందుకోవాలి, కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయి, కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయి, సమస్తము దేవుడు నెరవేరుస్తాడు. నాలుగవదిగా మన ఆశను తీర్చువాడు దేవుడే. మన ఆశ తీరుస్తాడండి. మన ఆశ ఏదైతే ఉందో అది ప్రభువుకు చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తాడు. ఐదవదిగా మన ప్రతి అవసరం తీర్చువాడు ఆయనే. మన అవసరతలు ఏమైనాయి ఏదే కానీ దేవునికి దూరంగా అయ్యే అవసరతలు మనకు అవసరంలా, దేవునికి దగ్గరయ్యే అవసరతలు మనం కలిగి ఉండాలి. యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైంది?
సూర్యచంద్రులు నిలిచిపోయినాయండి. కనుక ఆ భక్తి, ఆ విశ్వాసం మనలో ఎందుకు లేదంటే, మనం అన్నీ కూడా మనకు కావాల్సిన అవసరాలు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ఇందాక అక్క అడిగినట్టు ప్రార్థన చేయంగా ఏమవ్వాలి, అపార్ట్మెంట్ వచ్చి ముందు పడాలి. చాలామంది ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, ప్రభువా ఇదిగో నేను నాశనం అయిపోయినా పర్లేదు కానీ ఇదిగో వీడు బాగుపడకూడదు. అవునా కదా, వీళ్ళు బాగుపడకూడదు. ఎందుకు ఏందమ్మా అని ఒకవేళ దేవుడు అడిగాను అనుకో, ఇదిగో ప్రభు మొన్న పెళ్లి రోజు చేసుకుంటా అందరిని పిలిచింది కానీ నన్ను పిలవలేదయ్యా. కొత్తదే పిలిచింది ఎలా సరిగ్గా. ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తితో ప్రేమగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, మంచిగా ఉండాలనే ఆలోచన ఉందనుకో, వారు సైకి చేసినా మనం రియాక్ట్ అవుతాం. ఇదిగో ఆ మనిషితో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళు ఎంత కొట్టినా, ఎంత గోడ గుద్దినా, ఎంత డబ్బా చేసినా వెళ్ళపన్నట్టు వెళ్తూ ఉంటాం. మళ్ళీ తర్వాత ఏంది పిలిచావు, నన్ను పిలిచావా, ఏమో నాకు గుర్తులేదే అనే ఆలోచన కలిగి ఉంటామండి. కనుక మన అవసరాలు తీర్చే దేవుడు మనతో ఉంటే చాలు. ఆరోదిగా మనకు తీర్పు తీర్చువాడు దేవుడే అండి. ఒకనొక దినమున మనకు తీర్పు తీర్చు దేవుడు ఎదుట మనం మోకాళ్ళుని ఉండబడితే, ఆ సమయం మనకు ఎదురవుతున్నప్పుడు ఎలా మనం ఉండబోతున్నాం అన్నది ఈ క్షణమందే మనం ఆలోచన కలిగి దేవుని ఇష్టమైనటువంటి స్థితిలో ఉండటానికి ఆలోచన కలిగి ఉందాం. చివరికి 7వదిగా మనల్ని నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అండి. ఏదో మన భక్తి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని ముందుగా ప్రేమించలా. దేవుడిని మనం ప్రేమించకముందే ఆయన మనల్ని ప్రేమించాడండి. ఎందుకు ప్రేమించాడని మీరు అడిగితే, ఆయన బిడ్డలమై ఉన్నాం కనుక మనందరం దేవుడు మనల్ని ప్రేమించాడు. నేను చరిత్రలో చూశాను, అబ్రహాముని ఎందుకు నా స్నేహితుడు అన్నాడు, అబ్రహాముని ఎందుకు అంతగా ఆశీర్వదించాడని మనం గమనిస్తే, ఆయన నీతి, ఆయన యథార్థతను బట్టి ముందు దేవుడు అతను పిలవల, దేవుడు చూజ్ చేసుకున్నాడంట, అబ్రహాముని ఎన్నిక చేసుకున్నాడంటండి. కనుక మనల్ని కూడా దేవుడు ఎన్నిక చేసుకోవాలా లేదా? చేసుకోవాలి. దేవుడు ఎన్నిక చేసుకోవాలంటే దేవుని కృప పొందుకోవాలి, దేవుని ప్రేమ పొందుకోవాలి. దేవుని చిత్తమైనటువంటి విషయంలో మన జీవితాల ముందుకు కొనసాగిస్తే దేవుని చల్లని చూపులో మనం ఉంటాం. ఆయన గొప్ప కృపలో మనం ఉంటే మన అవసరతలు తీర్చబడతాయి, మన సమస్యలు తీర్చబడతాయి, మన ఆశలు తీర్చబడతాయి, మన ఆలోచనలు తీర్చబడతాయి. ఈ లోక సంబంధమైనటువంటి పగలు, ద్వేషాలు, అసూయలు మన దరిదాపులకు రాకుండా శత్రువుని ప్రేమించేటువంటి మనసు దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెను పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, బహుసూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నిజమేనైనా ప్రభువా, తీర్పరమైన దేవుడు మీరై ఉన్నారు తండ్రి. ఇదిగో మాకు న్యాయము తీర్చువాడు మీరేనైనా ప్రభా, మా పగ తీర్చువాడు మీరే తండ్రి, మా హృదయ వాంఛలు తీర్చువాడు మీరే ప్రభువా, మా ఆశను తీర్చువాడు మీరే దేవా, మా ప్రతి అవసరం తీర్చువాడు మీరే తండ్రి, మా తీర్పు తీర్చువాడు మీరే అయి ఉన్నారు తండ్రి. ఇదిగో మమ్మల్ని నీతిమంతులుగా తీర్చువాడు మీరే అని తెలియపరిచావు ప్రభా. ఇదిగో బహుసూటిగా మాతో మీరు మాట్లాడి ఉన్నావు తండ్రి. ఇదిగో మేమందరం మీ మాటలు విని ఉన్నాం ప్రభా. తిరిగి ఇంటికి వెళుచున్నప్పుడు ఇదిగో ప్రభు తీర్పులో నేను ఉన్నప్పుడు నేను ఏ స్థితి కలిగి ఉంటానన్నది జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ తండ్రి నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో ఎదుగుతూ ఉంటే ఇంకా బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఇప్పుడే నీ బిడ్డలకు ఉన్నటువంటి లోపాలు మీరు తీసివేయుదురుగాక. నీ బిడ్డలని నీతిమంతులుగా మీరు మార్చుదురుగాక. ఏ మచ్చ, ఏ దోషము, ఏ కల్ముషము, ఏ ఢాలు లేకుండా పరిశుద్ధత దయచేయుదురుగాక. ఆ కృపతో మీరు నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృపగల దేవా, దయగల తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ 2వ ఆరాధన మీకు మహిమాతకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రార్థనలో తలలు వంచి ఏకీపిస్తున్న బిడ్డల జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ నిందలు ఉన్నాయో, ఏ అవమానాలు ఉన్నాయో, ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి కృప ద్వారా, ఉన్నతమైనటువంటి శక్తి ద్వారా ప్రతి సమస్య క్రీస్తు యేసు నామములో మీరు తీసివేయుదురుగాక. ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయుదురుగాక. ప్రతి నిందల నుంచి విడుదల దయచేయుదురుగాక. ప్రతి ఉగ్రత నుంచి విడుదల దయచేయుదురుగాక. నీ గొప్ప సంతోషము నీ బిడ్డల జీవితాల్లో ఇది మొదలుకొని మీరు దయచేయుదురుగాక. ఆ గొప్ప తలంపులతో మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నా. ఇదిగోనైనా ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో మీరు తోడుగా ఉండండి. పనుల్లో సహాయం దయచేయండి, రాకపోకల్లో తోడుగా ఉండండి. ఇదిగో నీ బిడ్డలకు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఈ మైక్ శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి హృదయమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు తొలగించండి ప్రభా. నా దేవుని యొక్క తీర్పు దినంలో నేను ఉన్నప్పుడు ఏ స్థితి కలిగి ఉండాలనేటువంటి ఆత్మీయ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ప్రతి బిడ్డ పక్షాన్ని మీరు తోడుగా ఉండి బలపరచండి తండ్రి. ఈ మైక్ శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలు మీరు ప్రేరేపించండి ప్రభు. నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ, దూరాన సమీపాన్ని మాటలు ఆలకిస్తున్న బిడ్డల జీవితాలు మీరు తోడుగా ఉండండి. నీ సన్నిధిలో కూడినటువంటి బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు దీవించి ఆస్వాదించమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రే, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడినటువంటి బిడ్డలకును, దూరాన సమీపాన దేవుని మాటలకు ఇస్తున్నటువంటి బిడ్డలకును, తీర్పరి అయిన దేవుడు నాతో ఉన్నాడు గనక ఒకనొక దినం నేను తీర్పులో నిలబడి ఉండవలసి ఉంటుంది. నా పగ తీర్చివాడు దేవుడు, నా ఆలోచన నెరవేర్చేవాడు దేవుడు, నా అవసరతలు తీర్చేవాడు దేవుడు, నా సమస్త విషయాల్లో దేవుడు నాకు తోడే ఉన్నటువంటి జ్ఞానంతో నింపి నడిపించి, వారికి అందరికీ దైవ జ్ఞానంతో నింపి, వారి జీవితంలో పరిశుద్ధత, నీతి, యథార్థత దయచేసి వారిని నిండారా మెండారా ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమెన్. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు పేరు పేరున తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.